హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అసలు ట్రేడ్ వార్ అంటే ఏంటి, టారిఫ్ అంటే ఏంటి, చైనాకి అమెరికా మధ్యన ఏం జరుగుతుంది అనేది ప్రాపర్గా తెలుసుకుందాం. అసలు చైనాకు అమెరికాకి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ ట్రేడ్ వార్ గురించి మీరు తెలుసుకోవాలి. అసలు ఈ ట్రేడ్ వార్ అంటే ఏంటంటే, రెండు దేశాలు ఒకదానికొకటి ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అంటే గూడ్స్ ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఆపేసుకున్న, వాటి మీద ఎక్కువ ట్యాక్సెస్ విధించుకున్న దాన్ని ట్రేడ్ వార్ అంటారు అన్నమాట. ఇంకా సింపుల్గా ఈ ట్యాక్సెస్నే టారిఫ్స్ అంటున్నారు. అసలు ఈ ట్యాక్సెస్ పెంచి ట్రేడ్ వార్స్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే, ఇతర దేశాల నుంచి గూడ్స్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఆ యొక్క దేశంలో ఏదైతే లోకల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ లోకల్ ఇండస్ట్రీలో గూడ్స్ అనేవి ఎక్కువ సెల్ అవ్వట్లేదు. అయితే ఈ లోకల్ ఇండస్ట్రీ గూడ్స్ని కొనాలంటే ఖచ్చితంగా ఆ ఫారిన్ ప్రోడక్ట్స్ని పీపుల్తో కొనకుండా ఆపించాలి. అలా ఆపించాలంటే ఆ ఫారిన్ ప్రోడక్ట్స్ కాస్ట్ని పెంచాలి. అలా పెంచాలంటే ఖచ్చితంగా ఆ ఫారిన్ ప్రోడక్ట్స్ మీద ట్యాక్సెస్ని విధించాలి. ఇలా చేయడం వల్ల లోకల్ పీపుల్ లోకల్ ఇండస్ట్రీలో గూడ్స్ని కొనుక్కుంటారు. దానివల్ల కంట్రీ ఎకానమీ పెరుగుద్ది అన్నమాట. అందుకే ఈ ఫారిన్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ లోకల్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తూ ఆ కంట్రీ యొక్క ఎకానమీ పెరగడానికి ఒక కంట్రీ ఇంకో కంట్రీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద ట్యాక్సెస్ పెంచుతూ ఆ కంట్రీ మీద ట్రేడ్ వార్ స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ ట్రేడ్ వార్ టారిఫ్ అంటే ఏంటో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అసలు ఈ అమెరికాకు చైనాకు మధ్య ట్రేడ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయిందో చెప్తాను వినండి. 2018లో ట్రంప్ ప్రెసిడెంట్గా అమెరికాను రూల్ చేస్తున్నప్పుడు ట్రంప్ చైనా మీద కొన్ని ఆరోపణలు వేశాడు. అదేంటంటే, చైనా అమెరికా యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే వాటి సీక్రెట్స్ అన్నిటినీ ఇల్లీగల్గా దోచుకుంటుందని, ఇంకా వాళ్ళ టెక్నాలజీని ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేస్తుందని, ఇంకా అమెరికా పంపించిన గూడ్స్ నుంచి వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ పొందుతున్నారని ట్రేడ్ వార్ స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో చైనాకు సంబంధించిన $1 బిలియన్ ఉత్పత్తులపైన అమెరికా టారిఫ్ విధించింది. 10 to 25% వరకు పెంచుకుంటూ పోయింది ఆ ట్యాక్సెస్ని. చైనా పంపించిన ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, మెషిన్స్, గూడ్స్ వీనన్నిటి మీద 10 to 25% గూడ్స్ విధించడం వల్ల చైనా మీద చాలా ప్రెషర్ పడింది. ఫర్ ఎగ్జాంపుల్, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ దాని వాల్యూ 1 lakh అయితే అమెరికా విధించిన ట్యాక్స్ 25%. అంటే అమెరికా ట్రేడర్స్ ఇక్కడి నుంచి చైనా వస్తువులు కొనుక్కోవాలంటే ఎక్స్ట్రా 25,000 ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చేదన్నమాట. అంటే ఈ 25% పెంచడం వల్ల ఈ ట్రేడర్స్ వాటిని కొనడానికి ఆలోచించేవారు. అప్పుడు ఏం చేసిందంటే, అమెరికా పీపుల్ అంతా లోకల్ ప్రోడక్ట్స్ని అంటే లోకల్లో ఉండే స్టీల్ కొనడం స్టార్ట్ చేశారు. సో చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే స్టీల్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడం జరిగింది. ఇది అమెరికా విధించిన టారిఫ్. ఇంత చేశాక చైనా ఏమైనా ఊరుకుంటుందా? ఎత్తుకు పై ఎత్తు, టిట్ ఫర్ టాట్, చైనా కూడా టారిఫ్ విధించడం మొదలుపెట్టింది. అమెరికా నుంచి వచ్చే ప్రతి గూడ్స్ మీద ట్యాక్స్ని ఎలా పడితే అలా పెంచడం మొదలుపెట్టింది. చైనా మళ్ళీ స్టార్ట్ చేశాక ట్రంప్ ఏమైనా ఆగుతాడా? మళ్ళీ అటు నుంచి ట్యాక్సెస్ని 25 నుంచి 30, 30 నుంచి 35 పెంచడం స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇలా గూడ్స్ మీద ట్యాక్సెస్ పెంచేసుకుంటూ ఒకరినొకరు ఈ టారిఫ్స్తో కొట్టేసుకుంటూ ఉండడాన్నే ట్రేడ్ వార్ అంటారనమాట. ఆ తర్వాత ట్రంప్ రూలింగ్ నుంచి దిగిపోయాక బైడెన్ రూలింగ్లో కూడా ఈ ట్రేడ్ వార్ ఏం ఆగలే. ఇప్పటికీ ఇదే సాగుతుంది. చైనాకు అమెరికా మధ్య ఉండే ట్రేడ్ వార్ ఏమైతే ఉందో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్గానే ఆ ట్యాక్స్లు 80% నుంచి 90%, 90% నుంచి 100% దాకా పెరుగుతూ వచ్చిందనమాట. దీనివల్ల చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్, అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ అమెరికా వేరే దేశాలని కొంచెం ఫ్రెండ్లీ చేసుకొని ఆ దేశం నుంచి ఇంపోర్టింగ్ స్టార్ట్ చేసిందనమాట. చైనా నుంచి మెయిన్గా ఎక్స్పోర్ట్ అయ్యే ఎలక్ట్రానిక్స్ని, అమెరికా నుంచి మెయిన్గా ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ని ఈ టారిఫ్స్లతో తెగ కొట్టేసుకోవడం వల్ల అటు చైనాకి అమెరికా నుంచి వచ్చే గూడ్స్ దొరకక, ఇటు అమెరికాకి చైనా నుంచి వచ్చే గూడ్స్ దొరకక రెండు ట్రేడ్ వార్ చాలా గట్టిగా కంటిన్యూ చేస్తుంది అన్నమాట. ఇంకా ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ ఆ ట్రేడ్ వార్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదేనండి అమెరికాకి చైనాకి మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్. ఇలాంటి మంచి కంటెంట్ని, కొత్త విషయాల్ని తెలుసుకోవడం కోసం ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ని మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసి తీరాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.